4 విషయాల్ని ఈ గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి 1 నుంచి 12 వచనాలు మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను నేను. మీరు చూడండి, ప్రారంభంలోనే ఏమని చెప్తున్నాడు ఇక్కడ. ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే ఇంకా సూర్యుడు ఉదయించినటువంటి పరిస్థితి, తెల్లారలేదు ఇంకా, తెల్లవారుచుండగానే ఆ స్త్రీలు ఎవరు అనేటటువంటిది కింద ఇవ్వడం జరిగింది. తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి, ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు వచ్చారు ఇక్కడికి? స్త్రీలు. ఇది ఒక్కరోజే స్త్రీలు తక్కువ ఉన్నారు, కానీ జనరల్గా స్త్రీలే ఎక్కువ ఉంటారు ప్రతి సంఘంలో కూడా. స్త్రీలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆకాంక్ష, ఆసక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సిలువలో క్రీస్తు వేలాడినప్పుడు కూడా స్త్రీలు అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఒకే ఒక్క శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఎవరైనా? రైట్. ఇప్పుడు కూడా వీళ్ళందరూ తెల్లవార్చుండగానే వచ్చేసారనమాట. మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు వారికి సుగంధ ద్రవ్యాలు పూసేటటువంటి ఒక ఆనవాయితీ, ఒక కల్చర్ యూదులకు ఉంది. ఆ విధంగా పుయ్యాలంటే ఏం చేయాలి? వాళ్ళు స్త్రీలందరూ కలిసి రాయిని దొర్లించాలి. ఈ స్త్రీలు రాయిని దొర్లించగలరా? అంత శక్తి ఉంటుందా అండి? ఉన్నారా? బాక్సర్స్ ఉన్నారా? రన్నర్స్ ఉన్నారు, కానీ బాక్సర్స్ కూడా ఉన్నారా? కరణం మల్లేశ్వరి, పీటీ ఉషానే తెలుసు మనకి. ఇప్పుడంటే ఈ విధంగా ఉంటున్నారు, అప్పటి కాలంలో ఎవరున్నారు? లేరు కదా. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ స్త్రీలు దాదాపు 5 లేకుంటే 10 వరకు ఉండొచ్చు. వీళ్ళు ఒక 100 కిలోల బరువు ఉన్నటువంటి ఆ యొక్క రాయి, ముఖ్యంగా సైనికులు సీల్ చేసినటువంటి దాన్ని దొర్లించేంత వాళ్ళకుందా? అందుకే మీరు వేరే సువార్తల్లో చూస్తే మన కోసం రాయిని ఎవరు దొర్లిస్తారని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. యోహాను సువార్తలో మీరు కనుక చూస్తే ఈ యొక్క సంభాషణ, వాళ్ళు వెళ్తున్నప్పుడు మన కోసం రాయి ఎవరు దొర్లిస్తారు, ఎందుకంటే రాయి దొర్లిస్తేనే కదా మనం యేసయ్య బాడీని మనం తీసుకొని ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలి. అది ఆలోచన వాళ్ళకి. కానీ 2వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి, వాళ్ళు వెళ్ళకముందే రాయి దొర్లింపబడి ఉంది. వాళ్ళు వెళ్ళకముందే యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్లుగానే 3వ రోజున ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కానీ రాయి ఎందుకు దొర్లించబడింది? మీకే ఆ ప్రశ్న. రాయి ఎందుకు దొర్లించబడింది? యేసుక్రీస్తు ప్రభువారు రావడానికా, లేకుంటే మనుషులు ఆయన సజీవుడిగా ఉన్నాడని తెలుసుకోవడానికా? యేసుక్రీస్తు ప్రభువారు బయటికి రావడానికి రాయి దొర్లించబడలేదు. దయచేసి అర్థం చేసుకోండి. రాయి ఉన్నా సరే రాయిలో నుంచి రాగలడు ఆయన. నెక్స్ట్ మనకు తెలుస్తుంది, వాళ్ళందరూ ఒకటే ఇంట్లో కూడుకుంటే సడన్గా వాళ్ళ మధ్యలో ఆయన ప్రత్యక్షమవుతాడు. అందరూ ఒక దగ్గర భోజనం చేస్తుంటే సడన్గా ఆయన మాయమైపోతాడు. ఇవన్నీ మనం ఎప్పుడో సీరియల్స్లో అక్కడ ఇక్కడ చూసినవి, రియల్ ఇన్సిడెంట్స్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏముంది తెలుసా అండి? పునరుత్థానపు శరీరం, గ్లోరియస్ బాడీ. ఆయన మామూలు బాడీ కాదు. ఇప్పుడు అది కనిపించడం ఏమో మామూలుగానే కనిపిస్తుంది, బట్ ద ప్రాపర్టీస్ ఆర్ ఎంటైర్లీ సూపర్ న్యాచురల్, నార్మల్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను ఈ యొక్క చెక్కని ఇక్కడ తట్టే నాలో ఉన్నటువంటివి ప్రాపర్టీస్, చెక్కలో ఉన్నవి సేమే. ఒకటి నాకు జీవం ఉంది, దీనికి లేదంతే. దీంట్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, నాలో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్ ఇంకేమైనా ఉంటాయా సైన్స్ స్టూడెంట్స్? ఓకే, తప్పు చెప్తే క్షమించాలి, ఓకేనా? ఆరాధన. సో ఇంతవరకే. కానీ సూపర్ న్యాచురల్ బాడీ, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఐ థింక్ ఇట్ కెన్ క్రాస్. ఇక చూడండి, రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. వాళ్ళు అమ్మయ్య రాయి దొర్లించారు. మీరు కనుక వేరే సువార్తలు చదివితే మగ్దలేని మరియా చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయ్యో ఎవరు ఎత్తుకుపోయారు,
మా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళారు, ఆయన కనిపించడం లేదు, నేనన్నా ఎత్తుకోపోయేదాన్ని కదా అనేసి తన ప్రేమని అక్కడ వెల్లడిపరుస్తుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. కానీ వీళ్ళకి రాయి దొర్లించేశారు వీళ్ళకి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ జరుగుతుంది. ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఆయన దేహం గురించి వెళ్ళారు, ఆయన దేహం వాళ్ళకి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా, సో వాటి గురించి వాళ్ళు ప్రాబబ్లీ ఆలోచన చేస్తున్నప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. సో ఇద్దరు మనుషులు ప్రకాశమానంగా ఉన్నారు. వాళ్ళు చాలా లైట్ అనమాట. ఇంకో మాటలో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు దేవుళ్ళు లాగా కనిపించేటట్లుగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు చూడండి. వారు భయపడి 5వ వచనంలో ముఖములను నేల మోపి ఉండగా, సో ఈ యొక్క ఇద్దరు మనుషులకి వీళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రకాశం, వాళ్ళ యొక్క లైట్ చాలా వెలుగు అనేటటువంటిది ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు కేవలం మనుషులు కాదు, మనుషుల్లాగా కనిపిస్తున్నటువంటి దూతలు, ఏంజల్స్. సో ఏంజల్స్ ఇక్కడ మనుషుల్లాగా కనిపిస్తున్నారు, కానీ ఆ యొక్క గ్లోరియస్, ఆ యొక్క ప్రకాశమానంగా వాళ్ళ యొక్క వస్త్రాలు ఉన్నాయి. వీళ్ళు భయపడిపోయారు, ముఖాలు నేల మోపారు. అప్పుడు ఏంజల్స్ ఏమంటున్నారో చూడండి. దూతలు ఏమంటున్నారు తెలుసా? వీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్. సజీవమైన వాణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచాడు అని చెప్తున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? ఆయన మరణం జయించి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు, అంటే భవిష్యత్ ఆ యొక్క పాస్ట్లో వాళ్ళతో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దూతలు చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దూతలు యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకి ఏం చెప్పాడో దూతలకు తెలుసు అనమాట. మీకు సంగతి తెలుసా? ఇప్పుడు కూడా ఇక్కడ దూతలు ఉంటారని. మీరు ఎట్లా ఆరాధన చేస్తున్నారు, మీరు ఎంత సీరియస్గా ఆరాధన చేస్తున్నారు, ఎంత ప్రేమతో చేస్తున్నారు, ఎంత నిర్లక్ష్యంతో చేస్తున్నారు, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నారు, అవన్నీ ఎవరు కనిపెడుతున్నారు తెలుసా? ఇక్కడ మీకు కనిపించినటువంటి ఏంజల్స్ ఆర్ హియర్. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో యొక్క విషయాలు మనం చూడవచ్చు. ఏంజల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద చర్చ్ మీటింగ్స్. దయచేసి అర్థం చేసుకోండి. కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తుంది. 1 కొరింథీ 11 తర్వాత చదవండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క ఏంజల్స్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు చెప్పినటువంటి మాటలను చెప్తున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారు ఇక్కడ? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకున్నారు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళారు. వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఏంజెల్ ద్వారా వాళ్ళు మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయారు? తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేస్తారు. 11 ప్లస్ మిగతా శిష్యులు, బహుశా 120 మంది ఉన్నటువంటి శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆసక్తికరమైన విషయం చూసారా? అసలు ఎవరు రావాలండి? ఎవరు రావాలి? 3.5 సంవత్సరాలు 24/7 ఆయనతో ఉండి, ఆయన అద్భుతాలు చూసి, ఆయన యొక్క పరిచర్యలో పాల్గొని, ఆయన ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి ఆ 12 మందిలో ఒకడైతే మోసం చేసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ 11 మంది లోపల కూర్చొని బిక్కు అంటున్నారు, ఇక్కడ భయపడుతున్నారు, రియల్ భయం. కానీ ఆడపిల్లలు అట్లా లేరు, ఈ స్త్రీలు అట్లా లేరు. నో వండర్ గాడ్ miraculously, supernaturally appeared himself to the first witness is woman. షాక్ అవుతున్నారా? యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగా తాను పునరుత్థానం చెందాడని ఎవరికి రివీల్ చేశాడంటే స్త్రీలకే రివీల్ చేశాడు.
ఆ మొదటి శతాబ్దంలో స్త్రీ యొక్క సాక్ష్యం చట్టబద్ధంగా సరైనటువంటిది కానప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు తన యొక్క అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాస్తవాన్ని తన 11 మంది శిష్యులకు కాకుండా ఒక స్త్రీకి రివీల్ చేయడం అనేటటువంటిది అమేజింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈ సత్యాన్ని ఈ శిష్యులు నిజాయితీగా 4 గ్రంథకర్తలు కూడా రాయడం అనేటటువంటిది ఇంకొంచెం ఆశ్చర్యం. మామూలుగా రచయితలందరూ తెలుసు కదా, రే ఇప్పుడు కనుక ఈ పని చేస్తే ఎవరు మన మాట నమ్మరు, స్త్రీల సాక్ష్యం ఎక్కడ చెల్లుతుంది అనేసి వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కొంచెం డైల్యూట్ చేసి ఆయన మాకు కనిపించాడు, పేతురు అయినటువంటి నాకు కనిపించాడు అని ఆయన చెప్పుకోవచ్చు. బట్ ఆయన చెప్పలేదు. వాళ్ళు చాలా నిజాయితీగా తన యొక్క గ్రంథాలు రాశారు. ఇది ఈ యొక్క నెరేషన్ లేకుంటే ఈ విధమైనటువంటి రాయడం అనేటటువంటిది బైబిల్ అత్యంత నమ్మదగినది అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ. ఇక్కడ మటుకు అమేజింగ్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఓకే 11 మందికి శిష్యులు చెప్తే వాళ్ళు ఏం చేయాలా, వీళ్ళని మెచ్చుకొని ఏం చేయాలి, వాళ్ళు కనీసం వెళ్ళి దాని గురించి ఆలోచన చేయాలి. ఏమంటున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు. ఈ సంగతులు అంటే ఆ స్త్రీలు ఎవరో ఇక్కడ చెప్తున్నారు. అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియా, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. సో చాలామంది స్త్రీలు వెళ్ళారు ఇక్కడికి. మీరు యోహాను సువార్త చదివితే ఒక్కటే స్త్రీ మగ్దలేని మరియా ఒకటే మనకు కనిపిస్తుంది సీన్లో. యోహాను ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆమె పేరును వాడుకుంటాడు. కానీ చాలామంది స్త్రీలు అక్కడ క్రీస్తు యొక్క పునరుత్థానానికి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. ఆయన మరియతోనే మాట్లాడాడు, కానీ చాలామంది స్త్రీలు ఉన్నారని మనం తెలుసుకోవాలి. అంటే మీరు మూవీస్ చూస్తే ఒక్క స్త్రీనే చూపిస్తూ ఉంటారు, ఒక్క స్త్రీ లేదు అక్కడ, చాలామంది స్త్రీలు. ఈ స్త్రీలందరూ కూడా అక్కడ ఉన్నారు అనేటటువంటిది యోహాను కూడా చెప్తాడు, కానీ చాలామంది సరిగ్గా చదవరు అది. ఓకే, అయితే 11వ వచనం ఏముంది? 11వ వచనంలో అయితే వారి మాటలు, స్త్రీల మాటలు వీరి దృష్టికి, అపోస్తలుల దృష్టికి, మిగతా వాళ్ళ దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. నాన్ సెన్సికల్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శరీరం లేదా? ఏంజిల్స్ కనిపించారా? ఆయన తిరిగి లేచాడా? నమ్మొచ్చా మనం అనేటటువంటి కోణంలో వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. చూసారండి, యేసయ్య చెప్తేనే నమ్మలేదు. ఇప్పుడు యేసయ్య దూతల ద్వారా చెప్పి స్త్రీలకి ఫస్ట్ హ్యాండ్ డైరెక్ట్గా చూస్తే వీళ్ళే నమ్మలేదు, ఇంకా మిగతా లోకం ఏం నమ్ముతా చెప్పండి వీళ్ళని? ఐ అండర్స్టాండింగ్? నమ్మలేదండి. స్త్రీల సాక్ష్యం ఇన్వాలిడ్ వాళ్ళ దృష్టిలో. ముఖ్యంగా ఇక్కడ స్త్రీల సాక్ష్యం ఇన్వాలిడ్ అని కాదు, కానీ ఆ యొక్క ఇన్సిడెంట్ అనేటటువంటిది వాళ్ళకి నమ్మశక్యంగా లేదు. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా లేచాడా అనేటటువంటి అపోహలో శిష్యులు ఉన్నారు వీళ్ళు. కానీ ఒకటి జరిగింది. ఏంటది? 12వ వచనంలో అయితే ఇది చాలా ఇంపార్టెంట్. పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి, చూడండి ఎంత, అట్లీస్ట్ పేతురికి ఆ ప్రేమ అనేటటువంటి మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ శిష్యుల్లో స్త్రీలకి ఎక్కువగా ప్రేమ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఎవరికి ఉంది అంటే ఇక్కడ పేతురికే ఉందని చెప్పొచ్చు మనం. ఎందుకు? పేతురు ఆ యొక్క సిలువ వేసినప్పుడు అందరు పారిపోయారు, కానీ పేతురు ప్రధాన యాజకుడి దగ్గర దాకా వెళ్ళారు, ఆ చలిమంట కాచుకునేదాకా వెళ్ళారు. ఆయన చూడ్డానికి నేను వదిలిపెట్టను ప్రభువా అని అన్నాడు కదా, కానీ దానికోసం ఆయన భయం ఉన్నా సరే నిజాయితీ గల ప్రేమ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాడు. కానీ అబద్ధాలు ఆడి ఆఖరి ఒట్టు పెట్టుకున్నాడు, కానీ యేసుక్రీస్తుని చూశాడు. ప్రేమ. ఆయన చేసిన తప్పే, కానీ పేతురికి ప్రేమ ఉంది. అందుకే ఇక్కడ నమ్మలేదు. ఇక్కడ నమ్మకపోయినా సరే ఇక్కడ ఏంటంటే ఏమో ఉండొచ్చేమో అని పరిగెత్తుకొని పోయి ఏం చేశారు వీళ్ళు? వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. సో వాళ్ళకేమో ఏం కనిపించింది రాయలేదు ఇక్కడ. ఇక్కడ పేతురికి కనిపించినవి రాశారనమాట. ఏం కనిపించారు ఇక్కడ? నారబట్టలు కనిపించగానే అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఎందుకు ఆశ్చర్యం అనిపించింది? నారబట్టలు చూస్తే ఆశ్చర్యం ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు అందుకే వేరే సువార్తలు కూడా చదవాలి.
ఎందుకంటే అవి ప్రాపర్గా ఇప్పుడు బాగా చుడతారు కదా, ఇక్కడ ఒక చనిపోయినటువంటి వ్యక్తికి ఆ యొక్క బట్ట బాగా ఇట్లా చుడతారు కదా కింద వరకు, ఆ ఏ విధంగా చుట్టారో ఆ విధంగా అట్లనే ఉంది, లోపల శరీరం ఒకటే లేదు. ఇట్స్ అన్ఫోల్డెడ్. అర్థమవుతుందండి? ఆ చెల్లా చెదురుగా లేదు. వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతే అక్కడ గజి బిజికి గందరగోళం ఉంటుంది, అట్లా లేదు. బట్టలు అట్లనే ఉన్నాయి కానీ శరీరం లేదు. అదృశ్యమైపోయాడు దేవుడు. ఆయన ఇంకో వేరే బట్టలు వేసుకున్నాడు, బట్ అక్కడ ఆ బట్టలు అనేటటువంటివి చిందరవందరగా లేవు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఆశ్చర్యపరిచి ఇంటికి వెళ్ళాడు. ఇదిగో 13వ వచనం, ఇదిగో ఆ దినమందే, సారీ ఇక్కడ వరకే అని చెప్పాను కదా నేను. ఈ 12 వచనాల్లో ఒక పాయింట్ని గ్రంథకర్త ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఏంటి చేస్తాడండి? ఈ 12 వచనాల్లో ఒక్క పాయింట్ పదే పదే కనిపిస్తుంది మనకి. వాట్స్ ద పాయింట్? చెప్పమ్మా పుష్ప, ఏంటి 12 వచనాల్లో ఒక విషయాన్ని లూకా గ్రంథకర్త పదే పదే చెప్తున్నాడు. ఏంటి అది? ఒక్కదాని చుట్టూ తిరుగుతుంది అనమాట. ఎంప్టీ టూమ్, ఖాళీ సమాధి. ముందు వెస్లీ కూడా ప్రార్థన చేశాడు కదా దీని గురించి. ఈ ఖాళీ సమాధి, ఎంప్టీ టూమ్, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రుజువు. యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానం చెందాడు, మరణం నుంచి తిరిగి లేచాడు. ఆయన సమాధి, ఆ ఖాళీ సమాధి అనేటటువంటిది ఆయన ఖచ్చితంగా 100% లేకపోతే 200% ఆయన తిరిగి లేచాడనడానికి ఒక నిరాకరించలేనటువంటి రుజువు. ఇట్ ఈస్ అన్ అన్డినయబుల్ ప్రూఫ్. ఎవ్వరు కూడా కాదనలేరు, తెలుసా అండి? ఎందుకు? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేకపోతే ఏం చేసేవాళ్ళు? రోమన్ సోల్జర్స్ కానీ ఈ యొక్క జూయిష్ సోల్జర్స్ ఏం చేసేవాళ్ళు? ఆ బాడీని పట్టుకొని ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ఇదిగో మీ యొక్క యేసుక్రీస్తు బాడీ చూడండి. ఎందుకు ఆయన లేచాడు, ఆయన పునరుత్థానం చెందాడని ఎందుకు మీరు ప్రసంగాలు చేస్తున్నారు, అందరినీ మాయ చేస్తున్నారు అనేసి ఆ బాడీని ఈ విధంగా ప్రవేశపెట్టేవాళ్ళు. దే హ్యావ్ ఆల్ ది అథారిటీ టు ప్రొడ్యూస్ ద బాడీ, బట్ దే కుడ్ నాట్ ఫైండ్ ద బాడీ బికాస్ దేర్ వాజ్ నో బాడీ అట్ ఆల్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ. మానవ చరిత్రలోనే ఆ యొక్క శరీరం లేనటువంటి, మీరు చూడండి, ఐగుప్తులో యోసేపు చనిపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత, 430 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఎముకలను తీసుకొచ్చి కనాను దేశంలో పాతిపెట్టారు. ఎముకలకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, శరీరం కుళ్ళిపోవచ్చు, బట్ బోన్స్ రిమైన్. అర్థమవుతుందండి? పుర్రె మీకు తెలుసు కదా, చాలా ఈజిప్ట్ మమ్మీ వీళ్ళందరూ చూసుకుంటే నీ యొక్క పుర్రె, నీ ఎముకలు ఎప్పటికి ఉంటాయి నీకు. అందుకోసం ఏం చేసేవాళ్ళంటే ఆ సమాధిలో, ఫస్ట్ సెంచరీలో ఏం చేసేవాళ్ళంటే సమాధులు, ఇప్పుడు కూడా మనం ఇప్పుడు సమాధి పైన సమాధి కడుతున్నారు కదా, అప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒకరిని సమాధి చేసిన తర్వాత గుహలో పెట్టేవాళ్ళు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బాడీ అంతా అయిపోయి ఎముకలు వస్తే ఆ ఎముకలన్నింటినీ కలెక్ట్ చేసి ఒక పెట్టెలో పెట్టేవాళ్ళం. అట్లాగా మళ్ళీ ఇంకొక బాడీని పెట్టి మళ్ళీ అట్లా పెట్టెలు పెడతా ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, ఖాళీ సమాధి. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఎక్స్ట్రా బిబిలికల్ ఎవిడెన్స్. దయచేసి అర్థం చేసుకోండి, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ నిజమైన దేవుని వాక్యం అనడానికి ఇది ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రుజువు. ఎందుకంటే చరిత్ర చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడని, చరిత్ర చెప్తుంది ఆయన సమాధి చేయబడ్డాడని, చరిత్ర చెప్తుంది ఆయన ఖాళీ సమాధి అని. అర్థమవుతుందా అండి? యూదుల చరిత్రకారుడు చెప్పాడు, గ్రీకు చరిత్రకారుడు చెప్పాడు, లేకుంటే ఇంకొక రోమన్ హిస్టారియన్ చెప్పాడు. ఇక్కడ బైబుల్ మాత్రమే చెప్పడం లేదు, ఇదేదో క్రైస్తవులు పుట్టించి చేసినటువంటి కల్పన కథలు కావివి. ఇది హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా రుజువు చేయదగినది, ఎవ్వరూ నిరాకరించలేనటువంటిది. ఆయన ఖాళీ సమాధి, ఆయన తిరిగి లేచాడని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎంత గొప్ప వాస్తవం ఇది! మీ మీరు బైబిల్ వాక్యమని నిరూపించడానికి ఇది ఒక్కటి సరిపోతుంది. దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించడానికి ఇది ఒక్కటి సరిపోతుంది. బైబిల్ వాడకుండా చరిత్రను వాడి మనం యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఎవ్వడు కూడా మరణించిన వాడు తిరిగి మళ్ళా జీవించలేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? మరణించినటువంటి వాడు మరలా తిరిగి జీవించలేదు. మనకున్న నిరీక్షణ ఏంటి తెలుసా?
బికాజ్ ఐ లివ్. మనం ఒక భక్తుడు వాడుతాడు, బికాజ్ యూ లివ్ ఐ కెన్ ఫేస్ టుమారో. నువ్వు జీవించి ఉన్నావు కాబట్టి నా భవిష్యత్తు నేను ఎదుర్కొంటాను ప్రభువా అని ధైర్యంగా పాడుతున్నాడు. కాబట్టి మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంది. దీని గురించి ఎన్నో వ్యూస్ ఉన్నాయి. ఇక్కడ పునరుత్థానం జరగలేదు, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి ఆయన లేయలేదు, ఆయన కాశ్మీర్కి వచ్చేసాడు, లేకుంటే వాళ్ళందరికీ పిచ్చి పట్టింది, వాళ్ళు ఏదో ఊహల్లో ఉన్నారు, లేకుంటే శిష్యులు ఎత్తుకోవారు ఆయన బాడీని, ఇట్లా రకరకాల థియరీస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ అన్నీ చెప్పేశాను. మిమ్మల్ని అడిగితే మీరు అందరు చెప్పేస్తారు కదా. లాస్ట్ గుడ్ ఫ్రైడేలో, లాస్ట్ ఈస్టర్లో అడిగితే చెప్తారు. ఇప్పుడు చెప్తారో లేదో మరి. దెర్ ఆర్ మెనీ థియరీస్ హ్యావ్ కమ్ అప్. మళ్ళా వస్తున్నాయి థియరీస్. ఎన్ని వచ్చినా దీని ఒక్కదాన్ని మీరు పట్టుకుంటే సారిపోతుంది. వేర్ ఈజ్ ద బాడీ? కాశ్మీర్కి వచ్చాడా? ఓకే ఫైన్. వేర్ ఈజ్ ద బాడీ? అర్థమవుతుందా? శిష్యులు ఎత్తుకోపోయారా? ఫైన్. వేర్ ఈజ్ ద బాడీ? శరీరం ఏది? ఒక ఆయన లీ స్ట్రాబెల్ ఈజ్ అ లాయర్ బై ప్రొఫెషన్, న్యాయవాది, హేతువాది, ఎథిస్ట్, వెరీ ఎక్సలెంట్ లాయర్. ఆయన అనుకున్నాడు, ఈ క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు అని చెప్తా ఉన్నారు కదా, ఆయన లేయలేదు అని కనుక నేను నిరూపిస్తే ఈ క్రైస్తవ్యాన్ని ఒక్కసారిగా నేను నాశనం చేసేయచ్చు కదా అని రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఆయన యొక్క స్కిల్స్ ఉపయోగించి, ఆయన యొక్క తర్కం ఉపయోగించి, ఆయన న్యాయశాస్త్రాన్ని ఉపయోగించి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉపయోగించి, ఆయన ఏ విధంగా అయితే ఒక ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేస్తారో కోర్టులో, ఆ విధంగా అన్ని కోణాల్లో సర్వే చేసి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో నేను దీన్ని తప్పని ప్రూవ్ చేయడానికి చేశాను, కానీ దీన్ని మించినటువంటిది లేదని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఆయన జీవితం మారిపోయింది. ఆయన ఇప్పటికీ కూడా ఉన్నాడు. ఆ యొక్క కొన్ని షోస్లో ఆయన ఉంటాడు. ఇట్స్ వెరీ గుడ్. ఆయన బుక్స్ ఉన్నాయి, రైట్? నిజంగా సత్యాన్ని నువ్వు ఎంతగా అణిచివేయాలని చూస్తే అది ఇంకా తేటగా కనిపిస్తుంది. అబద్ధం కవర్ చేయడానికి మనం చాలా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, కానీ సత్యాన్ని దాచిపెట్టలేము. అర్థమవుతుందండి? సత్యం ఈజ్ పవర్ఫుల్. సత్యం అనేటటువంటిది శక్తివంతమైనది. నువ్వు ఎన్ని కోణాల్లో విశ్లేషణ చేస్తే అన్ని కోణాల్లో ఇంకా స్పష్టంగా ఆ సత్యం ఇట్లా వజ్రంలాగా, ఆ లైట్ లాగా ఇట్లాగా ప్రకాశమానం అయిపోతూ ఉంటుంది. యు కెనాట్ డినై ద ట్రూత్. నో వన్ కెన్ డినై ద ట్రూత్. ఈ సత్యాన్ని ఎవరు నిరాకరించలేరు. కాబట్టి మత్తయి గ్రంథకారు చెప్తున్నాడు, మార్కు ఎలాగ అందరూ కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సమాధిలో ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఖాళీ సమాధి. దేర్ ఇస్ ఎన్ ఎంప్టీ టూమ్. అది అందరికి కనిపించింది, పేతురుకి కనిపించింది, శిష్యులకు కనిపించింది, అలాగే అక్కడ ఏంజల్స్ కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఇట్స్ ఎన్ ఎంప్టీ టూమ్. ఓకే, యెరూషలేం వెళ్తే ఆ యొక్క ఎంప్టీ టూమ్ చూడాలని ఉంది నాకు, కానీ ఫుల్ వార్ జరుగుతుంది కదా. ఎప్పుడు వెళ్ళాలనుకున్నాను, వార్ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ 13వ వచనం నుంచి నెక్స్ట్ వచనాలు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నేను అవన్నీ చదవను, టైం తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఇద్దరు మనుషులు, క్లెయోపా అనేటటువంటి ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి, ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఎమ్మాయి అనేటటువంటి ఒక గ్రామానికి బయలుదేరుతుంటే సడన్గా యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ మధ్యలో ఉండి ఏం చేస్తారు? వాళ్ళని, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? 17వ వచనంలో అప్పుడు క్లెయోపా అనేటటువంటి ఆయన ఏమంటాడంటే, నీకు ఒక్కడికే తెలియదా? యెరూషలేములో ఏం జరిగిందో తెలియదా? మొన్న ఏం జరిగిందో తెలియదా? శుక్రవారం పూట మన ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి ఆ యొక్క నజరేయుడైనటువంటి యేసుని సిలువ వేశారని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కామెడీ ఇక్కడ కదా. కానీ యేసయ్య కూడా ఏం తెలియనట్టుగానే వింటుండు. చాలా మనం యేసయ్య దగ్గర నుంచి మన కాన్వర్జేషన్స్ తెలుసుకోవాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు తెలిస్తేనే అడగాలని ఏం లేదు. ఆదాం తప్పు చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు?
ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. తెలీదా దేవుడికి ఎక్కడున్నాడో? తెలుసు, అయినా అడిగాడు. సో ఇక్కడ కూడా ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు, ఏం మాట్లాడుకున్నారో తెలుసు, ఏం మాట్లాడతారో కూడా తెలుసు. అయినా అడుగుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరంటే వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళు ఒక ప్రశ్న వేసి మొత్తం కక్కేస్తారు వాళ్ళు. వీళ్ళు చూడండి, వీళ్ళు రివర్స్ క్వశ్చన్ ఏం వేయలేదు. తెలుసా అని అడిగి నీకు తెలియదా, 20వ వచనంలో నీకు తెలియదా అని అని ఆగలేదు వాళ్ళు, చెప్తూనే ఉన్నారు వాళ్ళు మళ్ళానే కక్కేస్తారనమాట. పిల్లలు కూడా అంతే, మనం కూడా అంతే. ఎక్కువ మాట్లాడదామంటే అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. 21వ వచనంలో చూడండి, ఈ సంగతులు జరిగి 3 దినములు అయింది అంటున్నాడు ఇక్కడ. ఈ కొంతమంది దావా ప్రీచర్స్ వచ్చి ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినట్లుగా 3వ రోజున తిరిగి లేయలేదు. ఎందుకు? ఎప్పుడు లేచాడు ఆయన? ఆదివారమున తెల్లారినప్పుడు లేచాడు. కానీ యోనాకేం చెప్పాడు? యోనా గురించి అట్లా శిష్యులకి యోనా గురించి ఏం చెప్పాడు? యోనా ఏ విధంగా అయితే 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు ఉంటాడని చెప్పాడు. అవునా? చెప్పాడు లేదా? మరి ఇక్కడ 3 పగళ్ళే కానీ 2 పగళ్ళే ఉన్నాయి కదా. శనివారం శుక్రవారం రాత్రి చనిపోయాడా అంటే ఆల్మోస్ట్ 3 o'clock 6 o'clock లోపల చనిపోయాడా? మరి శనివారం రాత్రి, శనివారం ఉదయం, ఆదివారం ఉదయం. మరి ఆదివారం రాత్రి లేదు కదా. ఎక్కడ 3 రోజులు 3 పగళ్ళు ఎక్కడ అనేసి ఒక పిచ్చి కామెడీ అనమాట. అది ఏం చెప్తారు మీరు దానికి? వాళ్ళకి అర్థం కావాలంటే 21వ వచనం చదివిపోయండి. ఏముంది ఇక్కడ 21? ఇక్కడే చెప్తున్నారు, యేసుక్రీస్తునే చెప్తున్నారు. ఏమని? ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. కొంతమంది దీన్ని ప్రూవ్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు శుక్రవారం చనిపోలేదు, గురువారం చనిపోయాడని ఒక థియరీ తీసుకొచ్చారు. ఆ తెచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా అండి? మామూలు వ్యక్తులు కాదు. నువ్వు నేను తీసుకొస్తే ఓకే, చాలా ఒక మంచి స్కాలర్, ఈజ్ వెరీ గుడ్ స్కాలర్, మంచి కూడా, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాలర్. ఆయన చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే 3 రాత్రింబగళ్ళు అనేటటువంటిది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటి 3 రాత్రింబగళ్ళు అంటే? 3 రాత్రింబగళ్ళు అంటే 72 గంటలని అర్థం కాదు అక్కడ. 3 రాత్రులు 3 పగళ్ళని కాదు. 3 రాత్రింబగళ్ళు అంటే 3 రోజులు, సింపుల్ అది. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారంటే 3 రాత్రింబగళ్ళు అంటే 3 రాత్రులు 3 పగళ్ళు అని అక్షరార్థంగా తీసుకున్నారు. దట్ ఈస్ నాట్ ద వే జూయిష్ పీపుల్ ఆర్ యూజింగ్. మనం యూదులు ఎట్లా వాడతారో తెలుసుకోవాలి. యూదుల దృష్టిలో రాత్రింబగళ్ళు అంటే ఒక రోజు అని అర్థం. సింపుల్గా 3 రాత్రింబగళ్ళు అంటే నేను ఖచ్చితంగా 3 రాత్రులు ఉంటా 3 పగళ్ళు ఉంటా అనేటటువంటిది కాదు అక్కడ అర్థం. 3 రోజుల్లో నేను లేస్తా అని చెప్తున్నాడు. 3వ రోజున లేచాడు అంతే. శుక్రవారం 11:59 నీకు పాప పుట్టింది అనుకోండి. అంటే మన సంఘంలో అందరు పాపలే కాబట్టి పెళ్ళిగాని వాళ్ళకి కూడా పాపలు పుట్టును గాక. ఒకవేళ బాబులు పుడితే నేను దొంగ ప్రవక్తని, నా ప్రవచనాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఓకే సరే, జోక్ చేస్తున్నా. సో ఇప్పుడు 11:59 పాప పుట్టింది శుక్రవారం. శనివారం అయిపోయింది, ఆదివారం సంఘానికి వచ్చారు. ఎన్ని రోజులు అయిందమ్మా పాప పుట్టి అంటే ఏం చేస్తారు మీరు? 11:59 కదా, ఆ 1 నిమిషం ఎవడు క్యాలిక్యులేట్ చేస్తారు? ఒకటే రోజు అయింది అంటారా? ఏమంటారు? 3వ రోజమ్మా ఇది అంటారు. అవునా కదా? 3 రోజులు అయింది అంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు ఈ దావా ప్రీచర్స్కి. మీరు చూడండి, యూట్యూబ్లో పెద్ద ఏదో ఇది వీర లెవెల్లో దీని గురించి ఎవరైనా చెప్తారా దీని గురించి అని వస్తున్నారు వాళ్ళు. సరే ఓకే, మీకు అర్థం కానీకి చెప్పిన. అయితే మొత్తం స్టోరీ అక్కడ 1వ వచనం నుంచి 12 వరకు ఉన్న స్టోరీ మొత్తం మళ్ళా యేసుక్రీస్తు చెప్తున్నారు వీళ్ళు. చూసారా? 22వ వచనంలో ఏమంటారు? అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమావేశకు వెళ్ళి ఆయన దేహాన్ని కానవచ్చి కొందరు దేవదూతలు కనబడి ఆయన బతికి ఉన్నాడని చెప్పారని మాకు విస్మయం కలుగు చేసిరి. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు, అండర్లైన్ దట్ వర్డ్, కొందరు. వెళ్ళింది ఎవరు? సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు? పేతురు కదా. ఒక్కడే వెళ్ళాడా? 2 వెళ్ళారా? చూస్తే పేతురు ఒక్కడే వెళ్ళినట్టుంది. కానీ ఇక్కడ ఏమనుంది? కొందరు అని ఉంది. కొందరు అంటే ఒకరికంటే ఎక్కువ. కరెక్టే. మీరు యోహాను సువార్త చదివితే యోహాను అలాగే పేతురు ఇద్దరు కూడా పరిగెత్తుకో, రన్నింగ్ రేస్లో ఎట్లా పరిగెత్తారు అట్లాగా పేతురు పరిగెత్తుంటే పేతురు కన్నా ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాడు ఈయన యోహాను. వాళ్ళిద్దరు వెళ్ళి చూశారనమాట. ఒక ఆయన చూసి ఆశ్చర్యపడి వచ్చేస్తే ఇంకో ఆయన చూసి
యేసుక్రీస్తుని నమ్ముతాడు, విశ్వసిస్తాడు. ఆయనే యోహాన్. ఆయనే చెప్తాడు. ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే మీరు యేసు దేవుని కుమారుడని నమ్మి రక్షణ పొందాలనేటటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. ఇది తెలుసుకొని ఓ అమేజింగ్ అని మెచ్చుకోవడం కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకోవడానికి మనం తెలుసుకోవాలి. చూడండి, ఆయన యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పారు. మాకేమో విషయం అయిపోయింది, మాకేమో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మెచ్చుకున్నాడు వాళ్ళని. ఏమంటున్నాడు ఇక్కడ 25వ వచనంలో? అవివేకులారా. చెప్పండి, అవివేకులారా అంటే ఏంటి? అందరూ అనండి, అవివేకులారా అనండి. కొంచెం గట్టిగా చెప్పండి, అవివేకులారా అనండి. బాగానే ఉంది కదా అది, కానీ యాక్చువల్ పదం ఏంటి తెలుసా? మూర్ఖులారా అని అర్థం. ఫూలిష్ వన్స్ అనేటటువంటి మాట. మూర్ఖులు అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మకుండా, దేవుడు చెప్పింది నమ్మకుండా, దేవుడు ఎవిడెన్స్ ఇస్తే కూడా నమ్మడం లేదు వీళ్ళు. ఇంకేం చేయాలి? స్త్రీలు వెళ్ళి వాళ్ళ అబద్ధం ఎందుకు చెప్తారు? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు వీళ్ళు అబద్ధం చెప్పడానికి ఏం కారణం ఉంది స్త్రీలకి? సరే, ఒక్క స్త్రీ అంటే ఏదో అడావుడిగా పొరపాటుని స్త్రీలందరూ కూడా వెళ్ళి చెప్పారు కదా, అప్పుడు నమ్మాలి కదా. అందుకే తిడుతున్నాడు వీళ్ళు. అవివేకులారా, మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించే అగత్యం కాదా అని వారిని అడుగుతున్నాడు. సో ఏంజెల్స్ చెప్పారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఉటంకిస్తున్నాడు. ఆయన 27వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చున్న వచనంలో భావం వారికి తెలిపాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా తన గురించి చెప్పకుండా దేవుని వాక్యాన్ని తీసుకొని, ధర్మశాస్త్రాన్ని తీసుకొని దాన్ని నిరూపిస్తున్నాడు. ఇది అమేజింగ్ అనమాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే ఆ ఓల్డ్ టెస్టిమెంట్ లేఖనాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను తీసుకొని ఈ లేఖనాల్లో ఉన్నదే నెరవేరిందని చెప్తున్నాడు. ఇక్కడ వేరే విషయాలు ఏం మాట్లాడతలేడు ఆయన. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకోవాలి. సాక్షాత్తు దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే లేఖనాల యొక్క ప్రాముఖ్యతని చెప్పి ఈ పునరుత్థానాన్ని నిరూపించడానికి ఆయన వాడుకున్నది లేఖనాలనే. ఇప్పుడు కాలంలో లేఖనాలు బైబిల్ కాదు. ఇప్పుడు దేవుడు నాకు రాత్రి ఏం చెప్పాడో తెలుసా? అబ్బా అని అనగానే అందరిగా దేవుడు చెప్పాడు ఇట్లా ముందుకు వచ్చేస్తారు. ఇక దేవుడు లేఖనాలు ఉపయోగించుకొని ఆయన తన యొక్క అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని రుజువుపరచడానికి ఇది చేస్తే, మనం ఆయన శిష్యులుగా లేఖనాల పట్ల ఎంత ట్రస్ట్ ఉండాలి మనకి. ఇది కాదా మనకి కావాల్సింది? దయచేసి అర్థం చేసుకోండి. దొంగ బోధకుల యొక్క ఈ యొక్క ఆ షిఫ్ట్, ఆ సడన్ ఆ వేరియేషన్స్ ఎంత ఘోరమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంతేకాదు, ఇక్కడ చూడండి, వాళ్ళు సాయంకాలం వచ్చింది, పొద్దు గుంకింది, మాతో కూడా ఉండమని ఆయన బలవంతం చేసిరు కనుక ఆయన వారితో ఉండి లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. కనిపించలేదు, సడన్గా మాయమైపోయాడు. పాత సినిమాల్లో మీరు ఎప్పుడైనా చూసారా? బ్లాక్ అండ్ వైట్లో సడన్గా తంగని మారిపోతారనమాట, రైట్? పాప మీ జనరేషన్ వాళ్ళకి అట్లాంటి మూవీసే లేవు. ఇప్పుడు అంతా కూడా డిస్కులే. సడన్గా మాయమైపోతారనమాట. ఇక్కడ రియల్గా జరిగింది. అక్కడ మనకి టీవీ మోసం చేస్తున్నారు, కానీ ఇక్కడ రియల్ జరిగింది. అంతేకాదు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ గడియలోనే వెంటనే వాళ్ళు లేచి ఏం చేశారు? యెరూషలేముకి వెళ్ళగా అక్కడ మళ్ళీ ఇంకో గుంపు ఉందనమాట. ఇంకో గుంపు ఉంది, 11 శిష్యులు వారితో కూడా ఉండి ప్రభువు నిజంగా లేచి సీమోను కనబడినని చెప్పుకొంచుండిరి. సో అక్కడ మళ్ళీ పేతురికి కనిపించినటువంటిది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. పేతురికి కనిపించాడంట. చాలా ఇంట్రెస్టింగ్. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు 1 కొరింథీ 15లో మాట్లాడతాడు. పేతురికి కనిపించాడని. అర్థమవుతుందా అండి? వీళ్ళు కూడా వెళ్ళి ఏం చెప్తున్నారు? త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వల్ల ఎలాగో అన్నీ కూడా చెప్పారు. ఇది అనమాట పాయింట్. ఏమంటారు మీరు? టైం అవుతుంది, కంటిన్యూ చేయమంటారా? ఆకలేస్తుంది ఎవరికైనా? ఒక్కరిగా ఆకలేస్తలేదంట, మిగతా వాళ్ళందరికీ ఆకలేస్తుంది. కంటిన్యూ చేయమంటారా, ఆపేయమంటారా? మీరు నో చెప్పినా నేను కంటిన్యూ చేస్తా. మీ లోపల ఆశ ఎట్లుందోనో తెలుసుకుందామని, అంతే.
దేవుని వాక్యం నేర్చుకోవడానికి కొంత టైం ఇవ్వలేరా మనం? ఇవ్వాలి. ఓకేనా? పౌలు వాక్యం చెప్తుంటే రాత్రంతా చెప్పాడంట వాక్యం. ఆయన కొత్తగా వచ్చిన ప్రేమ్ కుమార్ టెన్షన్ వాడుకు ప్రతిరోజు టైంకి అయిపోతుంది. ఈరోజు పునరుత్థాన రోజు కాబట్టి మనం కొన్ని విషయాల్ని ధ్యానించాలి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ సెక్షన్, ఇక్కడ వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవడం అనేటటువంటిది మనం చూసాం. ఆ మనోనేత్రాలు వెలిగింపు అనేది దేవుని వాక్యం ద్వారా జరిగిందని మనం చూసాం. కాబట్టి మీరు వాక్యం చదవాలి, వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడని తెలుసుకోవాలి మీరు. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ విషయాన్ని మరలా 3వ దాంట్లో కూడా ఆయన రివీల్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, థర్డ్ సెక్షన్లో ఏమంటున్నాడు? ఇక్కడ వారు మాట్లాడుచుండగా 36వ వచనంలో వారి మధ్య నిలిచి, అక్కడేమో మాయమైపోయాడు, ఇక్కడేమో సడన్గా అపియర్ అయ్యాడు. మీకు సమాధానమవునుగా కానీ వారితో అనేను. సడన్గా ఇప్పుడు ఎవరైనా వస్తే మనం ఏమనిపిస్తారు? సడన్గా ఇప్పుడు ఎవరైనా వైట్ డ్రెస్ వేసుకొని వస్తే ఉంటారు, అట్లనే కూర్చుంటారా మీరు? ఏం చేస్తారు? ఒక్కసారిగా మనం అంతెందుకు, మన ఇంట్లోనే కొన్నిసార్లు మేము బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మా పిల్లలు అక్కడ దాంకొని ఇలా ఇంటికి సడన్గా వెళ్ళిపోతే వాళ్ళు బహు అనగానే ఏమనిపిస్తుంది? మనకి గుండె ఆగిపోతుంది, రైట్? అట్లానే ఇక్కడ చూడండి, ఆయన కనిపిగానే వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు భయాక్రాంతులై భూతం తమకు కనబడినని తలంచారు. యేసుక్రీస్తు ప్రభువారు, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహములు ఎందుకు? నేనే ఆయన అంటకు నా చేతులను పాదములను చూడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. ఈ వచనాన్ని మీరు కంఠస్థం చేయాలి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలు మాంసం భూతమునకు ఉండవని చెప్పి తన చేతులు పాదములను వారికి చూపాను. ఏంటి తెలుసా అండి, ఈ చేతులు పాదాలకి నీలాంటి నాలాంటి మామూలు చేతులు కాదు ఇవి. ఆయన గాయాలు అయినటువంటి చేతులు. పునరుత్థానం చెందిన తర్వాత కూడా ఇది మీరు ఇక్కడ గాయాలని కనిపించలేదు కదా అని మీకు ప్రశ్న రావచ్చు. వస్తే మంచిదే, వేరే గ్రంథకర్తలు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ తోమాతో కూడా చెప్తున్నారు అనమాట. యోహాను సువార్తలో మీరు చూస్తే నా గాయాల్లో వేలు పెట్టి చూడంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పునరుత్థాన మహిమ శరీరంలో కూడా ఆయనకి గాయాలు ఉండడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా అండి, మనం 2 విషయాలు ఇక్కడ. ఒకటి, పాపం యొక్క తీవ్రత ఏంటో ఇటర్నిటీగా మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఆ గాయాలు చూసినప్పుడు మన పాపాల కోసం ఎంతగా ఆయన శ్రమ పొందాడు అనేటటువంటిది నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం మనం. రెండో విషయం ఏంటో తెలుసా అండి, దానికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగానే ఉంటాం. ఆయన చేసినటువంటి ఆ త్యాగం వల్లనే కదా ఈరోజు నేను ఈ విధంగా పరలోకానికి వచ్చిందని కృతజ్ఞతాభావం ఆల్ త్రూ ద ఇటర్నిటీ ఉంటుంది. ఇది ఎప్పటికీ ఉంటుందండి ఇది. కానీ మనం రిజరక్షన్ బాడీకి వస్తాం. మనం ఇప్పుడు యేసుక్రీస్తు రిజరక్షన్ బాడీ అయింది, ఇప్పుడు మనకు కూడా అయింది కదా. మనకు గాయాలు అయితే మన గాయాలు ఉండవు. నీకు బట్టతలు ఉంటే మళ్ళీ బట్టతలు ఉండదు. నువ్వు మృతతుల్యంగా ఉంటే నీకు చెయ్యి పోతే మళ్ళీ చెయ్యి కుంటివాడిగా ఉండవు, గుడ్డివాడిగా ఉండవు. నీ శరీరంలో అవయవాలు అవయవహీనుడిగా అంగహీనుడిగా నువ్వు చనిపోతే మళ్ళా నువ్వు అంగహీనుడిగా ఉండవు. నువ్వు ఒక సూపర్ న్యాచురల్ బాడీని, ఒక అద్భుతమైన సుందరమైన మహిమాయుక్తమైన ఆ యొక్క సూపర్ న్యాచురల్ బాడీని నువ్వు పొందుకుంటావు తెలుసా అండి. కానీ ఆయన మాత్రం తన గాయాలు ఉండేటటువంటి శరీరాన్ని ఆయన ఉంచాడు. ఈ విషయాన్ని ధృవీకరించడానికి మీరు ప్రకటన గ్రంథంకి వెళ్ళాలి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదవండి. అక్కడ వచ్చినటువంటి సాదృశ్యాలు చదవండి. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఈవెన్ ఇన్ దిస్ ఆయన వాళ్ళకి నేనే అని చెప్పినా కూడా వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళని తిట్టలేదు, కానీ వాళ్ళకి అభయం ఇస్తున్నాడు. నెంబర్ 1. అయినా కూడా వాళ్ళకి సందేహాలు ఉన్నాయి. నెంబర్ 2, సెకండ్ ఎవిడెన్స్ ఏంటి తెలుసా అండి, 4వ వచనం. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక, సంతోషం ఎక్కువైపోతే కూడా నమ్మలేదంట, ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. హల్లెలూయా. పునరుత్థానంలో కూడా మనకి చేప ముక్కలు దొరుకుతాయి అని దీన్ని బట్టి మనం తీసుకోకూడదు. ఓకేనా, అర్థమవుతుందా? దీన్ని బట్టి మన పునరుత్థాన శరీరంలో కూడా మాంసం తిండి ఉంటుంది అనేటటువంటి డాక్టర్ని కట్టకూడదు. యేసయ్య తిన్నాడు అని రాశారు అంతే. ఎందుకు తిన్నాడు ఆయన? పునరుత్థానంలో మీకు కూడా ఉంటుందని తిన్నాడా, లేకుంటే వాళ్ళకి నేనే యేసుక్రీస్తుని అని రుజువుపరచడానికి తిన్నాడా?
వాళ్ళకి రుజువుపరచడానికి తిన్నాడు. ఆ విధంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా కొంతమంది దూతలు తిన్నారు. మనుషులుగా వచ్చి అబ్రహాం దగ్గర తిన్నారు వాళ్ళు, లోత్ దగ్గర తిన్నారు వాళ్ళు, వేరే దగ్గర తిన్నారు వాళ్ళు, మళ్ళా దేవదూతలు అయిపోయారు, మళ్ళీ తినలేదు. అంటే తిండి అవసరం లేదు. ఎవరికి తిండి అవసరం? మానవులకే తిండి అవసరం. ఆకలి అయిపోతే తింటారా అండి? కొంచెం తింటారు మీరు, తర్వాత తింటారా? అవసరం లేదు. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను అంతటా. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ యొక్క సెక్షన్లో కూడా అందరు ఉన్నప్పుడు కూడా, వాళ్ళిద్దరికే కాకుండా ఇప్పుడు అందరు ఉన్నారు. ప్రాబబ్లీ 120 మంది ఉండొచ్చు. ఓకేనా? ఎంతమంది అమ్మా? వినిపిస్తుంది ఎవరికైనా? ఎంతమంది? రైట్. వీళ్ళందరికీ కూడా 44వ వచనంలో ఏమంటున్నాడు? ఇది కూడా కంఠస్థం చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు తెలుసా అండి? లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయి. మీరు ఆదికాండం చదివితే, మలాఖీ చదివితే, ఆ కీర్తనలు చదివితే, ఆ ప్రవక్తల గ్రంథాలు చదివితే ఇవన్నీ కూడా నా గురించే. పరిశీలతో ఆయన మాట్లాడుతున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. మీరు లేఖనములను చాలా పరిశోధిస్తున్నారు, కానీ ఆ లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. బైబిల్ అనేటటువంటిది క్రిస్టోసెంట్రిక్, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటిది. ఇది అబ్రహాం గురించి కాదు, దావీదు గురించి కాదు, యాకోబు గురించి కాదు, గిద్యోను గురించి కాదు, రూతు గురించి కాదు, రాహేలు గురించి కాదు, రిబ్కా గురించి కాదు. ఇది యేసు క్రీస్తు గురించినటువంటిది. ఆయన వంశంలో వీళ్ళు పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ యొక్క స్టోరీస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఫెయిల్ అయినది యేసయ్య నెరవేర్చారు కాబట్టి వాళ్ళ స్టోరీస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు చేయలేనిది యేసయ్య చేశాడు కాబట్టి వాళ్ళ స్టోరీలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు కొంచెం నెరవేర్చినది యేసుక్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చినారు కాబట్టి వాళ్ళ స్టోరీలు అక్కడ ఉన్నాయి. మీరు ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కటి కూడా ఆయన పుట్టుక, మరణం, ఆయన కార్యాలు, ఆయన పునరుత్థానం, ఆయన యొక్క రెండో రాకడ అన్నీ కూడా ఈ యొక్క లేఖనాలు దేవుని గురించి మాట్లాడుతున్నాయి, ఇంక్లూడింగ్ రెవల్యూషన్. అది ఆయనే చెప్తున్నాడు. అండ్ దెన్ కొన్ని వచనాలు వాళ్ళ మధ్యలో నెరవేరాయని చెప్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళకి 45వ వచనంలో అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఇది దేవుని వాక్యంలో దేవుని మాటలు ఇవన్నీ కూడా. ఆయన లేస్తాడనేటటువంటి మాట ముందుగానే రాయబడి ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? శిష్యులు సడన్గా ప్లాన్ చేసినటువంటిది కాదు ఇది. క్రైస్తవ్యం అనేటటువంటి దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి శిష్యులు పన్నినటువంటి పన్నాగం కాదు ఇదని తెలుసుకోవాలి మనం. వాళ్ళు పిరుకోళ్ళండి. దేవుడు కనిపించినా కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సొంత మనుషులు చెప్పినా నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దేవుడు కనిపించాడా? 40 days కనిపించాడు దేవుడు వాళ్ళకి. 40 days వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. అయినా సరే ఏం చేశాడు? పేతురు మిగతా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు మళ్ళా వాళ్ళని ప్రోత్సహించి బలపరిచి స్థిరపరిచి ఆయన ఈ యొక్క సేవలోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి శిష్యులు, ఇంత పిరికోళ్ళు ఒక అబద్ధాన్ని రాస్తారా అండి ఎక్కడైనా? పునరుత్థానం జరగకపోతే వాళ్ళ ప్రాణాలు ఇస్తారా? పునరుత్థానం నిజం కాకపోతే వాళ్ళు దేవుని కోసం అంత కష్టపడి అంత త్యాగపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తారా? జీవించలేరు. 11 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయారు తెలుసా అండి? ఆల్ ద 11 అపోజల్స్ హతసాక్షులు అయిపోయారు. అమేజింగ్గా మన దేశానికి తోమా వచ్చాడు. దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ క్రైస్తవ్యం ఇంకా రెండు శాతంలోనే అఫీషియల్ లెక్కల్లో ఉంది. ప్రాబబ్లీ 20-30% ఉండొచ్చు క్రైస్తవ్యం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియన్ ఇక్కడ క్రైస్తవ్యం. అయినా సరే 1వ శతాబ్దంలో వచ్చిందంటే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు భారతదేశాన్ని ప్రేమించి తన ప్రియమైనటువంటి ఆ యొక్క శిష్యుని ఈ యొక్క దేశానికి పంపించాడు. బట్ స్టిల్ అయినప్పటికీ
మనం ఇంకా ఈ యొక్క సువార్తలో వెనకబడే ఉన్నాం. మన తరంలో అయినా సరే ఈ సువార్త వ్యాపించబడడం మనం చూడగలగాలి. వాళ్ళు ఏం ప్రకటించారనేది ఇంపార్టెంట్. 47వ వచనంలో వాట్ డిడ్ దే ప్రీచ్? దే ప్రీచ్డ్ మారు మనసు పాప క్షమాపణని. ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నారు? ఏం ప్రకటిస్తున్నారు? నీ కన్నీళ్ళు ఆగిపోతాయి, నీ దుఃఖం పోతుంది, నీ జీవితంలో ఇంకో కొత్త విడుదల వస్తుంది, ఆనందం వస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, దీవించబడతావు, నేను ఆదుకుంటాడు. అవన్నీ నిజమే, కానీ అవి కాదు ప్రకటించాల్సింది. బాప్తిస్మిచ్ యోహాన్ ఏం ప్రకటించాడు? అపోస్తులు ఏం ప్రకటించారు? యేసుక్రీస్తు ఏం ప్రకటించాడు? ఇదే మారు మనసు పాపక్షమాపణ. పాపక్షమాపణకి మించింది లేదండి మనిషికి. కాబట్టి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అది ఇతరులకు కూడా మనం ప్రకటించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 48వ వచనంలో చూడండి, ఈ సంగతులకు మీరే సాక్షులు. యెహోవా సాక్షులు వచ్చి ఏమంటారు? మేము యేసయ్యకు కాదు యెహోవా సాక్షులు అంటారు. ఎంత తప్పు! ఏమంటున్నాడు ఇక్కడ? ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏంటి ఆ సాక్షులు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానానికి మనమే సాక్షులం. ఆ తర్వాత మనం కనుక చూస్తే లాస్ట్ సెక్షన్లో మనం ఏం చూస్తామంటే 50 నుంచి 53 వరకు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వారిని ఆశీర్వదిస్తూనే ఆరోహణం అయిపోతాడు. ఎలా ఆరోహణమయ్యాడో అలాగే వస్తాడని దూతలు చెప్తారు. వేరే గ్రంథంలో, వేరే పుస్తకంలో 52వ వచనంలో ఇది చాలా ఇంపార్టెంట్. వారు ఆయనకి నమస్కారం చేసి, ఇక్కడ నమస్కారం అంటే ఏంటి తెలుసా అండి? నమస్తే నరసింహ, నమస్తే అని అంటాం కదా. ఈ నమస్కారం కాదు. ఇక్కడ మనం గ్రీటింగ్ కోసం నమస్కారం పెడతాం, కానీ ఇక్కడ నమస్కారం అనే పదంకి అర్థం ఏంటంటే వర్షిప్, దేవుణ్ణి ఆరాధించడం. బైబిల్లో తెలుగులో 3 పదాలను ఉపయోగించారు: నమస్కారం, పూజించడం, ఇంకోటి ఆరాధించడం. 4 పదాలు, సేవించడం కూడా. ఈ 4 పదాలు కూడా వర్షిప్కి రిలేటెడ్ వర్డ్స్ అన్నమాట ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. సో వీళ్ళు నమస్కారం చేసి అన్నప్పుడు యేసుక్రీస్తుని వీళ్ళు ఆరాధించారు. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆయన దేవుడు కాకపోతే ఎందుకు ఆరాధించారు? దూతల్ని ఆరాధించారా? లేదు, దూతలకు భయపడ్డారు అంతే. కానీ యేసయ్యను ఆరాధించారు. యేసయ్య మానవుడిగా ఉన్నప్పుడు కూడా, ఆయన దైవ మానవుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆరాధించారు శిష్యులు. ఇక్కడ కూడా ఆరాధన చేస్తున్నారు. దీనికి ముందు కూడా ఆరాధన చేశారు. అంతేనా? ఆయన ఆరాధన చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి దేవాలయంలో స్తోత్రం చేయుచుండేది. దీనికన్నా మించిన రెస్పాన్స్ ఏమైనా ఉంటుందా అండి? ఆయన దేవుడని, ఆ దైవ కుమారుడు మన బదులుగా మరణించి తిరిగి లేచాడు, తద్వారా మనకి క్షమాపణ దొరికిందని మనకు తెలిసినప్పుడు, అది వాస్తవం అని మనకు తెలిసినప్పుడు ఆయన ఆరాధించకుండా ఉండగలమా? మనం ఆయన ఆనందం లేకుండా ఉండగలమా? చూడండి, మనం ఆనందించడానికి మనమే అర్హులం. మన ఆనందానికి కారణం ఆయననే. ఈ పునరుత్థానం కూడా మనం ఆనందించడానికి ఒకానొక కారణం. ఎందుకంటే మన యొక్క నిరీక్షణ ఖచ్చితమైనది, శుభప్రదమైనది. ఏదో అలవాటు పరంగా చేసేది కాదు ఇది. ఏదో ఒక సాంప్రదాయం కాదు ఇది. మా పేరెంట్స్ ఏదో చేశారు కాబట్టి మేము కూడా వేసానటువంటి కాదు ఇది. ఇది వాస్తవం, ఇది సత్యం. ఈ సత్యం బాగా మనం మెడిటేట్ చేస్తే ఆరాధిస్తాం. అలాగే ఇంకేం చేస్తాం? మనం ఆనందిస్తాం. నువ్వు ఆరాధించే వ్యక్తిగా, ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? అందుకే పౌలు ఏమంటాడో తెలుసా అండి? ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. కాబట్టి ఒక సమయంలో కళ్ళు మూసుకొని మనం ఆ దేవుని గురించి, ఈ యొక్క విషయాల గురించి ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ సత్యాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే పాటించడానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఒక సమయంలో మనం పాట పాడుతుండగా, ఎవరయ్యా పాట ఎవరు ఈరోజు? పాట పాడుతుండగా మీ దగ్గరికి రొట్టె,